వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. జగిత్యాల పట్టణంలోని పలు గ్రామ సభల్లో గందరగోళం. ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీడీఏ పీఓ రాహుల్. మహిళా కౌలు రైతుకు జైవిక్ ఇండియా అవార్డు. కోవెలకుంట్లలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేసిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమాల మండలం కందూరు గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త షేక్ మునీర్పై టీడీపీ నాయకులు మూకుమ్మడిగా తనపై గురువారం దాడి చేశారని మునీర్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బ్యానర్లను కుందూరు పట్టణంలో ఏర్పాటు చేయడంతో వచ్చిన వివాదంతో జనసేన టీడీపీ కార్యకర్తలు నాయకులు మధ్య ఘర్షణ ఏర్పడి మునీరు ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించకపోతే పట్టణంలో తిరగనివ్వమని మునీర్ను టీడీపీ నాయకులు హెచ్చరించారని తెలిసింది. బ్యానర్లు తొలగించకపోవడంతో పెద్ద ఎత్తున వచ్చి టీడీపీ నాయకులు జనసేన కార్యకర్త అయిన మునీర్పై దాడి చేశారని మునీర్ తెలిపారు. గాయపడిన మునీర్ పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలని మునీర్ కోరారు. ఉండకూడదు, అక్కడ ఏదైనా కానీ కార్యకర్తలు ఎక్కడ సహాయం కూడా చేయకూడదు, జనసేన అన్న మాట కూడా వినిపించకూడదు అని చెప్పడం ఒకటి. ఏమంటే వచ్చిన మా అమ్మ నన్ను అడ్డుపెట్టేదానికి నా కొడుకుని కొడతారే అని చెప్పి లోపల తోసి గేడి చేస్తే కూడా మా అమ్మ మీద దాడి చేసి మా అమ్మకు 2 పళ్ళు డ్యామేజ్ చేసి ఆ అమ్మను కూడా ఒక ఆడది అని లేకుండా కూడా ఆడదాని మీద కూడా మీరు చేయెత్తినారంటే ఇట్లా నాయకులు మాకు అవసరం లేదు సార్. వీళ్ళు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తామని లేదు, వీళ్ళ ఒకటే ఏమా చంపుకొని ఏదైనా తప్పు చేస్తే ఒక కార్యకర్త దాన్ని కూటంలో సర్దిద్దుకొని పోవాలి, కానీ చంపకుండా పోయేదానికి వీళ్ళకి అధికారం వివరించినారు సార్. ఇదేనా సార్ మనకు సమాజంలో 25 ఏళ్ళ నుంచి మండలా తీసుకుంటా ఇదే మెసేజ్ ఇచ్చేది రేపటికి వీళ్ళకు వైఎస్ఆర్ వాళ్ళకి ఈక్వల్గా ఉంటారు సార్. ఇద్దరు వాళ్ళే బెస్ట్ అనిపిస్తుంది సార్ ఇప్పుడు ప్రభుత్వంలో. నాకు 100% తెలుస్తుంది ఏమంటే వాళ్ళు ఎక్కడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. వీళ్ళు వచ్చినప్పటి నుంచి నా దగ్గరికి ఇప్పటికి 2వసారి నాకు దాడి చేయడము. వాళ్ళు నన్ను 5 ఏళ్ళగా ఎక్కడ కట్టి నా నోరు కూడా తెల్ల, నేను ఎక్కడికే కటింగ్ చేసుకుంటే కూడా వాళ్ళు చేసుకో బెదర్ అది ఇది నాకు చెప్పిన చాలామంది చెప్తారు. వీళ్ళు కేక్ కటింగ్ రోజు మా బ్యానర్లో చింపి మా మీద దాడి చేసి ఎక్కడికి పోతున్నాం సార్? మన కూటమిలో ఉండమా లేకుంటే ఏమన్నా సపరేట్గా ఉండము సార్? సార్ చిత్తూరు డిస్టిక్ సోమల మండలము కందూరు గ్రామము. నేను 2014 నుంచి జనసేన పార్టీ కోసం కష్టపడుతున్నాను. నేను సార్ మన బర్త్డే పవన్ కళ్యాణ్ సార్ బర్త్డే రోజు మేము బ్యానర్లు వేసుకుంటే ఆ రోజు టీడీపీ వాళ్ళు వచ్చి మమ్మల్ని భయభ్రాంతులు చేసి మీరు బ్యానర్లు వేయకూడదని చెప్పి నాకే ఫోన్ చేసి చెప్పినారు. దాని తర్వాత మేము ఎట్లయినా కానీ మా గురువు గారి కోసం ఎట్లయినా మేము చేయగలుగుతాము, బర్త్డే ఫంక్షనే కదా, అది ప్రైవేట్ కదా అని చెప్పి దాన్ని చేస్తే ఆ రోజు నైట్ వచ్చి ఆ బ్యానర్లో ఉండే వాళ్ళకి భయభ్రాంతులు, నీకు ఫోటో వేసుకునే వల్ల నీకు చాలా ఇబ్బందులు పడతావు అని చెప్పి బ్యానర్లో ఉండే వాళ్ళు కూడా ఫ్రెంట్లు రంగులు కొట్టించి నైట్ బ్యానర్లు చింపి, ఇంకా నువ్వు తిరగతావా, నేను చెప్తే కూడా నువ్వు లెక్క చేయకుండా మళ్ళీ బ్యానర్లు కట్టినావు కదా, కందులో నువ్వు తిరగతావా, నీ సంగతి ఏదో రోజు చూస్తాము అని వాళ్ళు మనసులో పెట్టుకొని నిన్న నైట్ నేను టీ స్టాల్ కదా టీ తాగుతూ ఉంటే వాళ్ళు బర్త్డే విషయం చేసుకొని వస్తుండగా నేను కనిపించే వరకు మూకుమ్మడిగా ఒకేసారి వచ్చి 150 నుంచి 200 మంది నా మీద పడి
ఇంకా నీకు ఎవరు దిక్కుంటావా అని చెప్పు, నీకు పవన్ కళ్యాణ్ కాదు కదా ఎవరికైనా చెప్పుకో, నీ సంగతి ఇంకా నువ్వు ఊర్లో ఉండకూడదు, నేను ఇక్కడ ఉండనేమో అని చెప్పి రాత్రి నాకు ప్రాణాపరి సైతం చేసి అక్కడి నుంచి చెట్లో ఒకటి మన జనసేన కార్యకర్తలు నన్ను పిలుచుకొని వచ్చి గవర్నమెంట్ పీలేర్ హాస్పిటల్లో చేర్చినారు సార్. ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా పీలేరు మండలం వేపుల్బైలు రెవెన్యూ గ్రామంలో జిల్లా సర్వేయర్ గురువిరెడ్డి, ఏడీఏ భరత్, తహసీల్దార్ భీమరేశ్వరరావు శుక్రవారం ఉదయం రీసర్వే నిమిత్తం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ భీమరేశ్వరరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం పైలట్ ప్రాజెక్టు కింద మండలంలోని వేపులబైలు గ్రామాన్ని అధికారులు ఎంపిక చేశారని, రెవెన్యూ గ్రామంలో మొత్తం విస్తీర్ణం 3700 ఎకరాలు ఉందని, తొలుత మండపుల వేముల గ్రామ సరిహద్దు నుండి ప్రారంభించామని, మొత్తం విస్తీర్ణాన్ని 200 ఎకరాలుగా విభజించామని, ప్రతి దినం 20 నుండి 40 ఎకరాల వరకు సర్వే చేస్తామని, ఈ సర్వే 100 సంవత్సరాలకు మునుపు జరిగింది అని, ప్రస్తుత ప్రభుత్వం రైతుకు రైతు మధ్య విభేదాలు రాకుండా కోర్టుకు వెళ్లకుండా రీసర్వే చేస్తున్నామని, 3 నెలలకు మునుపు ఈ మండలంలో ఆవువారిపల్లి, జాన్లకావలిపల్లి, అగ్రహారం, మద్దుల చెరువు రీసర్వే చేశామని, మొత్తం 330 అర్జీలు రాగా వాటిని ఆన్లైన్ చేశామని భీమరేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వే డిప్యూటీ తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, మండల సర్వేయర్ కిరణ్మయి, వీఆర్ఓ రమణతో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు. తీసుకోవడం జరిగింది. ఈ అర్జీలలో దాదాపు మన మండలంలో 333 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో అవన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా దాంట్లో కంప్లీట్గా ఇప్పుడు ఒక రోజుకి 5 అర్జీలపైన స్పందించి ఆ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతున్నాము. అందులో కూడా ఏదైనా పొరపాటు జరిగితే మళ్ళీ కూడా మేము రెక్టిఫికేషన్ చేస్తామని చెప్పనేసి అది కూడా ఉచితంగా డబ్బులు ఏమో తీసుకోకుండా ఉచితంగానే వాని ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. మండలంలో ప్రస్తుతానికి ఈ రోజున వేపులబైలు గ్రామంలో ఒక్కొక్క బ్లాక్లో ఒక రోజుకి 20 నుంచి 40 ఎకరాలు సర్వే చేస్తున్నామని తెలియజేస్తున్నాము. ఈరోజు ఉదయం 9 గంటలకు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరియు మండలంలోని రిప్రజెంటేటివ్ వాళ్ళ సమక్షంలో రెవెన్యూ శాఖ, సర్వే డిపార్ట్మెంటు అందరూ కూడా భూమి పూజ చేయడం జరిగింది. ఆ భూమి పూజ చేసిన సందర్భంలో ఆ రైతులకు ఏం తెలియజేశామని చెప్పంటే, ప్రతి ఒక్క రైతు కూడా తప్పనిసరిగా ముందుగా మేము మీకు టామ్ ద్వారా తెలియజేస్తాము. ఆ యొక్క తప్పనిసరిగా ఆ భూమిలో మీరు ఉండవలసిన మీ సర్వే నంబర్లు, మీ వ్యవసాయ భూములలో మీరు ఉన్నారని చెప్పంటే తప్పనిసరిగా మీ హద్దుల మేరకు మీకు చూపించి మీ ఎవరైతే సంపూర్ణమైన రైతులుగా ఉన్నారో, హక్కుదారులుగా ఉన్నారో వాళ్ళని మాత్రమే సర్వే చేయించి ఆ యొక్క హద్దులు మేము చూపిస్తామని తెలియజేస్తూ ఉన్నాము. తర్వాత ఎవరైనా రైతులు రాని వాళ్ళ కారణంగా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కానీ, వాళ్ళ భార్యలు కానీ, బిడ్డలు కానీ వచ్చినట్టు చూపిస్తాము. భూ కమతాలు కానీ, చెరువులు, వాగులు, వంకలు, ప్రభుత్వ భూములు కూడా ముందుగా గుర్తించి వాటికన్నిటి కూడా సపరేట్గా రంగులు వేసి మీకు గ్రామ పట్టణంలో కూడా తెలియజేస్తూ ఉన్నామని చెప్పనేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాము. ఒక గ్రామంలో సుదీర్ఘంగా ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు ఏదన్నా ఉన్న వాటిని కూడా రెక్టిఫై చేస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి ఈ యొక్క ప్రభుత్వంలో తప్పనిసరిగా రైతు ఉండి ఆ రైతు యొక్క కోరిక మేరకు, అభ్యర్థన మేరకే ముందుగా మేము నోటీస్ ఇచ్చి అందరిని కూడా సంతృప్తిగా చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ములుగపూడి గ్రామంలో ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు తండ్రి ముద్రగడ పద్మనాభంతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మండల నలుమూలల నుండి వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్రగడగిరి మాట్లాడుతూ ములుగపూడి గ్రామంతో తమ కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉందని, అందువల్ల బాధ్యత స్వీకరించడం కోసం మొట్టమొదటిసారిగా ఈ గ్రామానికి వచ్చానని తెలియజేస్తూ ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్నవరం మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ వాసిరెడ్డి జగన్నాథం, జెడ్పీటీసీ గొల్ల చీనా దివానం, వైస్ ఎంపీపీ సాయి, మండల కోఆప్షన్ సభ్యులు చింతకాయల సత్యనారాయణ, రౌతులపూడి గ్రామ ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కరరావు, గుమ్మల రేగుల గ్రామ సర్పంచ్ రాపర్తి రామకృష్ణ, అంకంరెడ్డి సతీష్, మాజీ డీసీసీబీ డైరెక్టర్ పులిమధు, రాజవరం సర్పంచ్ తిరుమల వెంకన్న దొర, దిగువసివాడ సర్పంచ్ కొర్రపురోలు దేవుడు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు
వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించాక మొట్టమొదటిసారిగా నా బాధ్యత స్వీకరించడం కోసం రౌతులపూడి మండలం ములగపూడి గ్రామాన్ని ఎంచుకోవడం జరిగిందండి. ఈ గ్రామం మా పూర్వీకుల నుంచి తరతరాల నుంచి ఒక ప్రత్యేక స్థానం ఉంది మా కుటుంబానికి. ఈ ఊర్లో ఉన్న ప్రతి కుటుంబానికి మా కుటుంబానికి ఒక బంధం ఉందండి. ఆ విధంగానే వీళ్ళు మంచితనం, వీళ్ళ ఆశీర్వాదం మంచిదని ఈవేళ నా రాజకీయ జీవితం ఈ ఊరితో ఈ జనంతో శ్రీకారం చుట్టడం జరుగుతుందండి. వీళ్ళందరూ ఆ సమస్య మీ తలుపు కొట్టకముందే మా నెంబర్ కానీ మా పేరు కానీ మా అడ్రస్ కానీ మీరు గుర్తుపెట్టుకుని ఎలాంటి సమస్య వచ్చినా మీకు అన్ని విధాలుగా మేము అందుబాటులో ఉంటామని మరొకసారి ప్రజలకు అందరినీ తెలియజేస్తున్నానండి. మా ముద్రగాడి కుటుంబానికి ఎప్పటి నుంచో మా తాతయ్య గారు కావచ్చు, మా నాన్నగారు కావచ్చు, ములగపూడి గ్రామం ఎప్పుడు పెద్దపీట వేసిందండి. రౌతులపూడి మండలం అంతా కూడా మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు, చాలా ప్రేమ కలిగిన మనుషులు, చాలా కష్టపడే మనుషులు, చాలా విశ్వాసం కలిగిన మనుషులని. అదేవిధంగా మా తాతయ్య గారిని, మా నాన్నగారిని ఏ విధంగా అయితే అందరినీ దీవించారో, ఏ విధంగా అయితే అందరినీ ఆశీర్వదించారో, అదేవిధంగా నన్ను కూడా మీరందరూ మీ కుటుంబ సభ్యుడిగా భావించి, మీ కొడుకులాగో, మీ అన్నగానో, మీ చెల్లిగానో, మీ తమ్ముడుగానో భావించి నన్ను ఆశీర్వదిస్తారని, మీతో నడిపిస్తారని, ప్రతి రాజకీయం ప్రతిదీ మీరు నేర్పించి నన్ను ముందుండి నడిపిస్తారని ములగపూడి గ్రామాన్ని అందరికీ నేను సవినయంగా అందజేసుకుంటాను. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న డోర్నకల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇండ్లు లేని వారికి ఇండ్లను ఇస్తామని తెలిపారు. గత ప్రభుత్వం చాలా గ్రామాల్లో ఇవ్వలేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూలోత్ భట్టునాయక్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీఓ వివేక్ రాము, ఎంపీఓ అబ్సర్ పాషా అశోక్, అగ్రికల్చర్ ఏఈఓ మురహరి దీక్షిత్, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, ఫీల్డ్ అసిస్టెంట్ నాగయ్య, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుండగాని సైదులు, సందు లింగయ్య తదితరులు పాల్గొన్నారు. కేవలం ప్రకటనలు, పేపర్ల ప్రకటనలు మాత్రమే చూసిన చేప పిల్లలు, గొర్రె పిల్లలు, అదేవిధంగా పంది పిల్లలు అని చెప్పుకుంటూ దళిత బంధు అని చెప్పి, కానీ ఏ దళితునికి దళిత బంధు రాలే. ఏ ఊర్లో కూడా వాళ్ళు వేసిన చేప పిల్లలు పెద్దగా పెరగాలి. అదేవిధంగా గొర్రె పిల్లలు కూడా ఒకటే 50-100 గొర్రెలు తెచ్చి అదే గొర్రెలు ఒక యాదవ సోదరికి ఇచ్చినట్టు ఫోటో దిగి మళ్ళీ అవే గొర్రెలు ఇంకో యాదవ సోదరికి ఇవ్వండి అని ఇయ్యలేదు. ఆ ఇచ్చిన గొర్రెలు కూడా అనంతపురం తెచ్చిన గొర్రెలు ఇక్కడ మన దగ్గర పడుతుంది. నిజంగా ఇల్లు లేని వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పిన కదనే, మట్టి గోడలు, రేకుల కింద, కమ్మల కింద, గుడిసెలకు, వితంతులకు, వికలాంగులకు ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. తర్వాత ప్రియారిటీ అస్సలు జాగ ఉండి భూమి లేని వాళ్ళకే, ఆ ఇల్లు లేని వాళ్ళకే. తర్వాత రెండో దశలో భూమి కూడా ఇస్తామని అంటారు, కానీ తర్వాత సంగతి మొత్తం కలిపి 4 సంవత్సరాలకు గాను 14,000 ఇండ్లు మన నియోజకవర్గానికి ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన. సంవత్సరానికి 3,500 చొప్పున 4 సంవత్సరాలు. అయితే నేను కూడా ఇంకొక డౌట్ అడిగినా మొన్న పొంగరెడ్డి గారిని, సార్ ఎట్లాగో 1 ఇయర్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇయర్ కూడా ఇప్పుడే ఇస్తూ ఒక 7,000 ఇండ్లు ముందే ఇచ్చేద్దాం పట్టరాదు అని అడిగిన. కొంచెం ఎక్కువ మందికి వస్తే కొంచెం కుదుట పడతారు, మన వాళ్ళు మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా అంటే, కానీ లబ్ధిదారులను గుర్తించే దగ్గర కొంచెం సమయం పడుతూ ఉంది. ఇప్పుడు 7,000 ఇండ్లు అంటే ఇప్పుడు ఆ ఇండ్లు గుర్తించడం లేట్ అవుతుంది. ఇప్పుడు కొంతమందికి మనం ఇద్దాం అనుకున్నాం, ఇచ్చేద్దాం. తర్వాత ఫేజ్లో మిస్ అయిన వాళ్ళకు మళ్ళీ టైం తీసుకొని గుర్తించి ఇద్దామని వారి ఆలోచన ఉంది. ఏదేమైనా 4 సంవత్సరాలకు గాను 14,000 ఇండ్లు మన యొక్క నియోజకవర్గానికి వస్తాయి. అందులో దయచేసి మీరు కూడా అస్సలు లేని వాళ్ళకి సహకరించండి. ఇల్లు ఉండి నాకు ఇల్లు ఉంది, నా కొడుకు కూడా ఉండాలని పేర్లు పెట్టకండి. కొడుకుకు ఆర్థికంగా ఉన్నవాళ్ళు మనం కట్టుకోగలుగుతాం. 5 లక్షల్లో ఎవరు ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా లేదు. 5 ఇల్లు ఏంటంటే 5 లక్షలు ఏంటంటే కొంత ఆర్థిక సాయం చేయగలిగితే కొంత వాళ్ళు కలుపుకొని కట్టుకుంటారు అనేది ప్రభుత్వ ఉద్దేశం. గత ప్రభుత్వం ఏం చేసింది, నీకు ఇల్లు ఇస్తామని చెప్పి 50,000 లక్ష రూపాయలు వసూలు చేసింది, కానీ ఎవరికి ఇవ్వలే. ఆ 5 లక్షల ఇండ్లు కాంట్రాక్టర్ కట్టలేక, మధ్యలో వదులుకోలేక సగం సగం కట్టేసి వదిలేసి వెళ్ళిపోయారు. మనం ఆ సమస్యలు, ఆ బదనం మనకు అవసరం లేదు. వాళ్ళనే కట్టుకొనిద్దాం. వాళ్ళే ఇంకేమైనా 1,00,000 కలుపుకుంటారో 2 లక్షలు కలుపుకుంటారో, ఎవరికి ఒక పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరన్నా ఇస్తా అంటే కూడా నాకు చెప్పండి, ఎవరైనా అడిగితే కూడా చెప్పుర్రి.
ఎవరికి ఒక 1000 కూడా ఖర్చు పెట్టద్దు. మీరు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇప్పియండి, మీరే పెద్ద మనసు చేసుకోండి. నిజంగా లేని వాళ్ళకు ముందు లిస్టు మీరుతో అందరు కలిసి తయారు చేసి ఇచ్చినా దాన్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఇంకెవరైనా సుదూర ప్రాంతాల నుండి రాని వాళ్ళు ఉంటే కూడా ఇది రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ, మీరు ఎప్పుడైనా ఎన్రోల్ చేసుకోవచ్చు. సపోజ్ మన అబ్బాయి పేరు లేదనుకుంటే అబ్బాయి పేరు కూడా చేర్చుకోవచ్చు. మన కోడలు ఇంటికి కొత్త కోడలు వచ్చింది, పేరు చేర్చుకోండి. రేషన్ కార్డులో పేర్లు చేర్చుకోవచ్చు. ఎప్పుడైనా మీరు మీ సేవా కేంద్రంలో కానీ ఎంపీడీఓ ఆఫీస్లో కానీ ఎనీ టైం ఏ రోజైనా పోయి చేసుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ అందజేయనున్నట్లు తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఇప్పుడు లిస్టులో పేరు రాని వారు మరొకసారి దరఖాస్తు చేసుకోవచ్చని, అందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలియజేశారు. డయాస్ మీద ఉన్న పంచాయతీ కార్యదర్శి గారు, కమిటీ సభ్యులు, ఇతర అధికారులు, ముఖ్యంగా సారపాక గ్రామ పంచాయతీ యువతకు, వివిధ రాజకీయ పక్షాల బాధ్యులకు, మహిళామణులకు తెలియజేస్తున్నాండి. ఇప్పుడు ప్రజాపాలన గ్రామ సభలో మొట్టమొదటిగా మనకి ప్రభుత్వానికి నమస్కారం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా చేయబోతుంది. ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 4 పథకాలు: 1 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 2 రైతు భరోసా, 3 కొత్త రేషన్ కార్డులు, 4 ఇందిరమ్మ ఇండ్లు. 1 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నాము. పై కార్యక్రమాల్లో ఇంకనూ మిగిలిపోయిన అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో రైతు భరోసా, వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యత అంశం. అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని 4 స్కీమ్స్. ఫస్ట్ మనకు రైతు భరోసా, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులో కొత్త కార్డులు, చేర్పులు, మార్పులు, దాని తర్వాత ఇందిరమ్మ ఇండ్లు. సో మనము గత నెలలో గత సంవత్సరం తీసుకున్న అప్లికేషన్స్ ని బట్టి మనము ఇప్పుడు అర్హుల జాబితా మాత్రమే ప్రకటించడం జరుగుతుంది. ఆత్మీయ భరోసాలో ఎంతమంది అర్హులు వచ్చారో మనకు వచ్చిన అప్లికేషన్స్ ప్రకారము, రేషన్ కార్డులో కొత్త కార్డులు ఎంతమంది అర్హులు వచ్చారు, చేర్పులు ఎన్ని వచ్చాయి, మార్పులు ఎన్ని వచ్చాయి కూడా మొత్తం పేరున చెప్పడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్లలో కూడా ఇండ్ల స్థలం లేని వారు అప్లై చేశారు, ఇండ్ల స్థలం ఉన్న వాళ్ళు అప్లై చేశారు. సో అప్లై చేసిన వాళ్ళు అర్హుల జాబితా ఎంత వస్తుందో చెప్పడం జరుగుతుంది. పేరున వారి పేరు కూడా ప్రకటించడం జరుగుతుంది. సో అందరూ జాగ్రత్తగా విని వాళ్ళ పేరు ఉందో లేదో చూసుకోగలరు. అట్లాగనే రైతు భరోసాలో మాత్రం అర్హత లేని వారి పేర్లు మాత్రం చెప్పడం జరుగుతుంది. అంటే మనము భూమి ఉంటుంది కానీ అక్కడ వ్యవసాయం చేయట్లేదు అన్న భూములు ఏవైతే ఉన్నాయో అవి మనము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో దాంట్లో మాత్రం అనర్హుల జాబితా చెప్పడం జరుగుతుంది. అది కూడా దయచేసి గమనించగలరు. ఇది అర్హుల జాబితా ప్రకటన మాత్రమే. మన గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పటిదాకా అప్లికేషన్ ఇయ్యని వాళ్ళు ఎవరైనా ఉన్నా, ప్లస్ ఇప్పుడు మేము అప్లికేషన్ ఇచ్చాము, మేము అర్హుల జాబితాలో ఉన్నాము, అయినా కూడా మా పేరు మిస్ అయింది అని ఎవరైనా అనుకున్నా కూడా ఇక్కడ పక్కన పెట్టిన కౌంటర్స్ అన్ని కూడా మళ్ళీ తిరిగి కొత్త అప్లికేషన్స్ తీసుకోవడానికి మళ్ళీ వాటిని కూడా పరిశీలించడం, ఇమీడియట్ గా పరిశీలించిన తర్వాత ఫైనల్ లబ్ధిదారుల జాబితా ప్రకటించడం జరుగుతుంది. సో ఇది ఇప్పటిదాకా వచ్చిన అప్లికేషన్స్ లో అర్హుల జాబితా. ఇంకెవరైనా అప్లికేషనే ఇవ్వలేదు ఇప్పటిదాకా, మేము వేరే ఊర్లో ఉన్నాము, ఆ టైంలో మేము ఇంటి దగ్గర లేము, అట్లాంటి వాళ్ళు కూడా కొత్తగా అప్లై చేయొచ్చు. లేదు ఆల్రెడీ అప్లై చేశాము అయినా కూడా మా పేరు రాలేదు అనుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేయొచ్చు. మళ్ళొకసారి కూడా సర్వే చేయడం జరుగుతుంది, మళ్ళొకసారి మీ ఇంటింటికి తిరిగి వెరిఫై చేయడం జరుగుతుంది. దాని తర్వాతనే లబ్ధిదారుల జాబితా ఉంటుంది. దయచేసి ఇప్పుడు పేరు రాని వాళ్ళు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఇంకో విషయం కూడా క్లియర్ గా చెప్పింది, ఇది ఈ రోజుతో ముగిసే కార్యక్రమం కాదు, ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్. అంటే ఈ రోజు అప్లికేషన్ వస్తే నెక్స్ట్ వెరిఫికేషన్ చేసి తర్వాత ఇచ్చేయడం, అట్లా ఫేజ్లలో కంటిన్యూస్ గా జరుగుతున్న ప్రోగ్రామ్.
సో ఈ రోజు రాలేదు అంటే మాకు ఎప్పటికీ రాదు అన్న ఉద్దేశం కాదు. వెంటనే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయండి. వెంటనే ఈ వారం రోజుల్లోనే మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారు. అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని కంటిన్యూస్ గా, అందుకే ఎప్పటికీ కూడా పర్మనెంట్ గా గ్రామ పంచాయతీ కార్యాలయంలో మరియు మండల పరిషత్ కార్యాలయంలో కూడా ప్రజాపాలన సేవా కేంద్రం ఉంటుంది. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి అప్లై చేయొచ్చు. అది వెంటనే మళ్ళీ ప్రాసెస్ ప్రకారం చేసి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. సో నంద్యాల జిల్లాలో పెద్ద ఎత్తున ప్రకృతి సాగు, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించిన బనగానపల్లి మండలం సి లతకు జైవికి ఇండియాకు అవార్డు దక్కింది. ఈ నెల 22వ తేదీన బెంగళూరులో అవార్డును ప్రదానం చేశారు. అవార్డుతో పాటు 50,000 రూపాయల నగదు బహుమతిని కూడా అందుకున్న మహిళ. కౌలు రైతు బహుమతి మొత్తాన్ని ప్రకృతి వ్యవసాయం కోసం వినియోగిస్తామని మహిళా కౌలు రైతు శ్రీలత 1.5 ఎకరాలలో ఏ గ్రేడ్ వరి, అర్ధ ఎకరాలో కూరగాయల పంటలు వేస్తున్నామన్న లత జైవిక్ అవార్డు సర్టిఫికెట్ను గురువారం కలెక్టరేట్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి చేతుల మీదుగా అందుకున్న మహిళా కౌలు రైతు శ్రీలత. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వలస వచ్చిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి డౌన్ భూ కబ్జా కోరి మహిపాల్ రెడ్డి గో బ్యాక్, సేవ్ ద కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేసిన కాంగ్రెస్ శ్రేణులు పాత బీఆర్ఎస్ నాయకులతో అధికారిక కార్యక్రమాలు చేపడుతూ అసలైన కాంగ్రెస్ వాదులను అణచివేస్తూ పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాడంటున్న ఆవేదన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు ప్రధాన రహదారిపై మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టే క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలపై చేయి చేసుకున్న పోలీసులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఉన్న గులాబీ కుర్చీలను పగలగొట్టి కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ శ్రేణులు బాబు యాదగిరి మన కండవలేడు ఒరిజినల్ కాంగ్రెస్ వల్ల ప్రభాయి మనకేం భయం నడప రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం
ఇష్టం బరాబర్, నేను కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా. కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే మీకేం ప్రాబ్లం? రేవంత్ రెడ్డి ఫోటో నాకు ఇష్టమైతే పెట్టుకుంటా, లేకుంటే లేదు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. కేసీఆర్ ఫోటో ఇంకా మీ కార్యాలయం పెట్టుకుని ప్రభుత్వం క్యాంప్ ఆఫీస్ లో కార్యాలయంలో కేసీఆర్ ఫోటో పెట్టుకుని ఇంకా అంటే వాళ్ళు ఆరోపిస్తున్నారు. నేను మండల ప్రెసిడెంట్ కేసీఆర్ తో ఫోటో దిగి మన ఒక సీఎం ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసినాడు. ఒక మాజీ సీఎం ఉన్నప్పుడు మేము ఫోటో పెట్టుకోవడం తప్పేంటి చెప్పు? దొంగతనం చేస్తున్నావా చెప్పు. అంటే ప్రజెంట్ లో రేవంత్ రెడ్డి వాళ్ళ ఆలోచన అనేది తెలివి తక్కువ ఆలోచన. ప్రతి ఆఫీసులో సీఎం ఫోటో ఉంటుంది, ప్రతి ఆఫీసులో అంబేద్కర్ ఫోటో పెట్టమని డైరెక్షన్స్ ఉన్నాయి, ప్రతి ఆఫీసులో ప్రధానమంత్రి ఫోటో పెట్టమని ఉంటుంది. ఇది నా ఇల్లు, మీ ఎమ్మెల్యే ఉన్నంత కాలం నా ఇల్లు, నా ఫ్యామిలీ పిల్లలతో ఇక్కడ ఉండొచ్చు, అధికార నివాసం. వాళ్ళనేది కూడా కేసీఆర్ ఫోటో మార్చుకుంటే పెట్టలేదు, కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది ఇంకా ఆఫీసులో అని చెప్పి అంటున్నారు. కేసీఆర్ ఫోటో ఉంటది, ఎందుకు తప్పేంటిది ఉంటే తప్పేంటిది? నా ఇంట్లో ఇష్టం ఉంటే పెట్టుకుంటా, లేకపోతే లేదు. కండువా కూడా వేసుకుంటలేరని ఒక ఆరోపణ చేస్తుంది. అవి మస్తు ఉంటాయి కండువలు, కండువలతో ఏ సంబంధం? వెంకట 23 సంవత్సరాలు రాజకీయాలలో కాంగ్రెస్ లో పనిచేసినాం. టీఎన్జే ముఖ్యమంత్రి కాడికి వెళ్ళి ఒక 7 మంది 6 మంది ముఖ్యమంత్రితో టచ్లు ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.